Hi student, welcome to the channel Biology Adda Telangana. For latest update, please like, share and subscribe my channel Biology Adda Telangana. సో టీటీసీ ఆర్ డీసెట్ రాసినటువంటి తెలంగాణ అభ్యర్థులకు చాలా గుడ్ న్యూస్ అండ్ అప్డేట్. సో వాళ్ళకి రీసెంట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కావడం జరిగింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఈ మంత్ 14th నుంచి వెళ్ళి 17th వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఎవరైతే పిల్లలు వెబ్ ఆప్షన్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారో సో వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం. సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది ఈ మంత్ 20 కల్లా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఏ విధంగా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీసెట్ వెబ్సైట్కి లాగిన్ కావండి. క్రోమ్లో డీసెట్ వెబ్సైట్కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ హోమ్ పేజ్లోనే డీసెట్ వెబ్సైట్కి సంబంధించినటువంటి హోమ్ పేజ్లోనే మీకు ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి పర్పుల్ కలర్లో ఉన్నటువంటి వెబ్ కౌన్సిలింగ్ ఫేజ్ 1కి సంబంధించినటువంటి మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి వెబ్ ఆప్షన్స్, యూజర్ ఐడి, యూజర్ గైడ్, చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్, కాలేజ్ లిస్ట్ ఫర్ డిపిఎస్ఈ, కాలేజ్ లిస్ట్ ఫర్ డిఈఐడ్, వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్, వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్, ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్. సో ఇందులో మీరు వచ్చేసి ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్. సో వెబ్ ఆప్షన్ చేసుకోవడానికి సంబంధించినటువంటి మినిమం ఫీ ఉంటుంది. సో ఈ మినిమం ఫీని మీరు ఫస్ట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫీ వచ్చేసి ఓన్లీ 122 రూపీస్, అంటే ఇక్కడ 99 రూపీస్ ఉంటుంది ప్లస్ సర్వీస్ ఛార్జెస్. 99 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి మొత్తంగా 122 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ వచ్చేసి డీసెట్ హాల్ టికెట్. ఫస్ట్ మీ హాల్ టికెట్ టీటీసీకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ పొందుపరచాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ యొక్క నేమ్ ఏ విధంగా అయితే ఉందో ఆ నేమ్ని ఇక్కడ రాయాలి. విత్ ఫుల్ సర్నేమ్ అయితే విత్ ఫుల్ సర్నేమ్, లేదు అంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ సర్నేమ్ అంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ సర్నేమ్ తోటి మెన్షన్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసినప్పుడు డీసెట్కు మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే పొందుపరిచారో అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ మోడ్, దీని తర్వాత పేమెంట్ మోడ్ వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్, మేజర్ బ్యాంక్స్, నెట్ బ్యాంకింగ్, అదర్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేటువంటి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా మీకు ఫీ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 99 రూపీస్ చూపించడం జరుగుతుంది. లైక్ దిస్ ఇక్కడ 99 రూపీస్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ 99 రూపీస్కు మీరు ఎప్పుడైతే ప్రొసీడ్ టు పేమెంట్ అని కొడతారో అప్పుడు ఈ 99 రూపీస్కు అదనంగా సర్వీస్ ఛార్జెస్ యాడ్ కావడం జరుగుతుంది. సర్వీస్ ఛార్జెస్తో మొత్తంగా పేమెంట్ 122.60 ఉండడం జరుగుతుంది. సో మీకు ఒకటి మా ఫ్రెండ్కి సంబంధించినటువంటి పేమెంట్ మోడ్ చూపిస్తాను. సో ఇక్కడ ఆయన పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 122.60 ఇతను క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి 122.60 రూపీస్ పేమెంట్ రావడం జరిగింది. పేమెంట్ చేసిన వెంటనే యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి రావడం జరుగుతుంది. ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని నెక్స్ట్ మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ప్రొసీడ్ అవుతారో అందులో పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనే ఆప్షన్ దగ్గర మీరు ఈ రిఫరెన్స్ ఐడిని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ అని చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి పేజ్లోకి లాగిన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫిల్ వెబ్ ఆప్షన్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీరు, లేదంటే డైరెక్ట్గా అక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మీరు డీసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అంటే ఇందాక మీరు ఏదైతే పేమెంట్ చేశారో దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఐడిని ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి. సో డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఒక 1993 అనుకుందామా అంటే సో ఈ విధంగా చేస్తూ పోతే ఎంత చేసినా మనకు చాలా టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మనకు ఇట్లా ఇయర్స్ డైరెక్ట్గా చేంజ్ కావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1993 అనుకుందాం, 1991 అనుకుందాం. సో ఇలా సో మంత్ వచ్చేసి ఏప్రిల్ అనుకుందాం, డేట్ 1st అనుకుందాం. సో ఈ విధంగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి
మనం ఎప్పుడైతే టీటీసీ అప్లై చేసామో అప్పుడు ఇక్కడ మనం ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇచ్చినట్లయితే ఇచ్చిన వెంటనే మనం ఇక్కడ గెట్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు అలా చూపిస్తుంది. సో గెట్ ఓటీపీ అని రావడం జరుగుతుంది. ఈ గెట్ ఓటీపీ కిందనే ఇక్కడ మనకు ఒక బాక్స్ రావడం జరుగుతుంది, ఒక కాలం. ఈ కాలంలో మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఓటీపీని మెన్షన్ చేయాలి. ఓటీపీని మెన్షన్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అది మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఈ విధంగా మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్లో మనం ఎటువంటి చేంజెస్ చేయరాదు. ఇవి ఆల్రెడీ మనం అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి డీటెయిల్సే ఇవి. సో ఇవి మా ఫ్రెండ్కి సంబంధించిన నేను దీన్ని కొద్దిగా బ్లాక్ చేశాను. సో ఇక్కడ ఏదైతే మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయో చూడండి, మీరు ఎప్పుడైతే టీటీసీ ఎంట్రన్స్ కోసం మీరు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారో ఈ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మీ యొక్క కాలేజ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ తెలుగు అని చూస్ చేసుకున్నట్లయితే మీకు తెలుగు మీడియం కాలేజెస్, ఇంగ్లీష్ కనుక చూస్ చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం సంబంధించిన కాలేజెస్, ఉర్దూ కనుక చూస్ చేసుకున్నట్లయితే ఉర్దూ మీడియం సంబంధించిన కాలేజెస్లో అలాట్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ తెలుగు ఉండి మీరు ఇంగ్లీష్ మీడియం కాలేజ్ చూస్ చేసుకుందామంటే మీకు పాసిబుల్ కాదు, అది ఈ వెబ్ ఆప్షన్స్లో చూపించదు. సో ఇది గమనించాలి. సో ఈ డీటెయిల్స్ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్లయితే కింద ఇట్లా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కింద ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ డిఈడ్ కోర్స్ టైప్ అని చూడండి, ఇక్కడ డిఈడ్ అని ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ మార్క్ చేసిన చూడండి బ్లూ కలర్లో, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ ఖాళీ బాక్స్ ఉంటుంది, ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేసినాము. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ అడగడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ బాక్స్ రావడం జరుగుతుంది. ఆ బాక్స్ పైన మనము కర్సర్ కనుక పెట్టినట్లయితే ఇక్కడ మనకి ఈస్ట్ వైల్ 10 డిస్ట్రిక్ట్లు చూపించడం జరుగుతుంది. ఈస్ట్ వైల్ 10 డిస్ట్రిక్ట్స్ యొక్క నేమ్స్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో మనం ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ మనం చూస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి కాలేజీల లిస్టు మనకు అక్కడ రావడం జరుగుతుంది. ఈ కాలేజీల లిస్ట్ అనేది బేస్డ్ అపాన్ మనం చూస్ చేసుకున్నటువంటి మీడియం ఆఫ్ లాంగ్వేజ్. తెలుగు చూస్ చేసుకున్నట్లయితే తెలుగు సంబంధించినటువంటి కాలేజీలు, ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కాలేజీలు, ఉర్దూ మీడియం చూస్ చేసుకున్నట్లయితే ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి కాలేజీలు మనకి ఇక్కడ స్క్రోల్ బోర్డులో కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఆదిలాబాద్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఆదిలాబాద్కి సంబంధించి ఇక్కడ 3 కాలేజీలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ 3 కాలేజెస్లో నేను వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వన్ ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకుంటే ఇక్కడ నాకు ప్రిఫరెన్స్లో ఇక్కడ కాలేజ్ నేమ్ అనేది ప్రిఫరెన్స్ బోర్డులో రావడం జరుగుతుంది. ఈ ప్రిఫరెన్స్ బోర్డులో ఈ కాలేజ్ నేమ్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా నేను నా ప్రిఫరెన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 చూస్ చేసుకుంటే ఈ 3 కాలేజీల పేర్లు ఈ ప్రిఫరెన్స్ బోర్డులో రావడం జరుగుతుంది. సో ఇందులో నుంచి వెళ్ళి ఒకవేళ నాకు కాలేజ్ నేమ్స్ అనేవి కిందికి పైకి చేయాలనుకుంటే, నా ప్రిఫరెన్స్ యొక్క ఆర్డర్ని నేను చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ అప్ అంటే కాలేజ్ నేమ్ అనేది స్క్రోల్ బోర్డులో ఫర్ ఎగ్జాంపుల్ 3rd ఉన్నట్లయితే ఫస్ట్కి కావాలనుకుంటే ఫస్ట్కి, లేదు అంటే సెకండ్కి అంటే సెకండ్కి అప్ చేసుకోవచ్చు. లేదు ఫస్ట్లో ఉన్నటువంటి కాలేజ్ నేమ్ని 3rdకి తీసుకురావాలంటే ఇక్కడ డౌన్ అనే ఆప్షన్, దీన్ని క్లిక్ చేస్తే మన యొక్క కాలేజ్ యొక్క ప్రిఫరెన్స్ అనేది కిందికి రావాలంటే కిందికి, పైకి జరపాలంటే పైకి మనం ఇక్కడ స్క్రోల్ బోర్డులో మన యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్లో మనము మార్చుకోవచ్చు. లేదు కాలేజ్ మొత్తానికి రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనము ఆ కాలేజ్ యొక్క నేమ్ని మన యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ నుంచి రిమూవ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంది. ఇక్కడ ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ యొక్క ఏదైతే బాక్స్ ఉందో దీనికి ఎగ్జాక్ట్ కింది భాగంలోనే డిక్లరేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్ చదివిన తర్వాత ఈ డిక్లరేషన్కు ముందర ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ పైన టిక్ చేయాలి. బాక్స్ పైన టిక్ చేసిన తర్వాత ఈ డిక్లరేషన్ బాక్స్ యొక్క కింది భాగంలో సబ్మిట్ ఉంటుంది. ఈ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది సబ్మిట్ అయిపోయి మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. యువర్ వెబ్ ఆప్షన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ అని చెప్పేసి మీ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ నెంబర్ని మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని కనుక మీరు ఇక్కడ ప్రింట్ వెబ్ ఆప్షన్ మనం ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాం కదా, ఇందులో మన హాల్ టికెట్ నెంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, సో డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ మెన్షన్ చేసి గెట్ వెబ్ ఆప్షన్స్ డీటెయిల్స్ అని మనం టైప్ చేయగానే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత దీన్ని మనము ప్రింట్ తీసుకోవాలి. సో అది వచ్చేసి మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇది మా ఫ్రెండ్కి సంబంధించింది ఇది. సో ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఎప్పుడు మనం
ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మనం ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మన ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అనేటువంటి ఆప్షన్కి వెళ్ళి మన యొక్క డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ కానీ, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకు మన యొక్క వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత దీన్ని ఇక్కడ కింద ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించి ఈ పీడిఎఫ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ video. Please like, share and subscribe my channel. Thank you.